కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు. ఉద్యోగాల కోసం నిరసనలు చేస్తున్న వారిని అరెస్ట్ చేయడం సరికాదని వెంటనే ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై జూలై 15న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లుగా తెలిపారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వీళ్ళందరి ద్వారా ప్రచారాలు కూడా చేయించారు. మరి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తుంది దాదాపు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కలిపితే 62,000 పోస్టులు భర్తీ చేసామని చెప్పంటున్నారు. ఇందులో అది కేవలం వీళ్ళు నోటిఫికేషన్స్ ఇచ్చి భర్తీ చేసినది 16,000 మాత్రమే. అంతకుముందే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నోటిఫికేషన్స్ ఇచ్చినటువంటి వాటిని భర్తీ చేశారు. వీళ్ళు సొంతగా నోటిఫికేషన్స్ ఇచ్చినటువంటి 16,000. 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదు? ఖాళీలు ఉన్నాయి కదా. అట్లాగే ఇప్పుడు కానిస్టేబుల్స్ పోస్టుల్లో 20,000 పోస్టుల ఖాళీలు ఉంటే 5,000కే నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు మొత్తం నిరుద్యోగులంతా కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో ఆందోళన చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు తప్ప 20,000 పోస్టులు నోటిఫికేషన్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించలేదు. నిరుద్యోగ జేఏసీగా ఏర్పడి యూనివర్సిటీస్లో ఇతర ప్రాంతాల్లో ఇబ్బందులు వాళ్ళ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పి అనేక మంది పేదలు నిరుద్యోగులు హైదరాబాద్కి వచ్చి లేదా కోచింగ్ సెంటర్స్కి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకొని 5 రూపాయల భోజనం చేస్తూ వాళ్ళ ఉద్యోగాలు వస్తాయి, నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పి ఎదురు చూస్తుంటే నోటిఫికేషన్స్ ఇవ్వడం లేదు, జాబ్ క్యాలెండర్ అమలు చేయడం లేదు, ఉద్యోగాలు భర్తీ చేయడం. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిన్న క్యాబినెట్ జరిగింది. ఒక 6,000 పోస్టులకి ఏదో నోటిఫికేషన్స్ ఇస్తాం వైద్య రంగంలో అనుకుంటున్నాం. కానీ మొత్తం రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల పోస్టులు భర్తీ చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు. నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే వాళ్ళ మీద అరెస్టులు నిర్బంధంతో ఆ సమస్యను పరిష్కరించలేరు. ఆ ఉద్యోగాలు భర్తీ చేయడం ద్వారా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి వాటిని అన్నింటినీ భర్తీ చేయాలి. అట్లాగే అంతవరకు భర్తీ చేసేంత వరకు నిరుద్యోగ వృత్తి 5,000 ఇస్తామన్నారు. ఎలా జరగలేదు? ఏ ఒక్కరికి ఇప్పటివరకు ఇవ్వలేదు. రాష్ట్రంలో నిరుద్యోగ వృత్తి అమలు చేయాలి, ఉద్యోగాలు భర్తీ చేయాలి, కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించాలి. అట్లాగే మొత్తం యువజనాలకు సంబంధించినటువంటి అనేక ప్రణాళికలు రూపొందించి మేము వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి స్కీమ్స్ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి 5,000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. 20,000 కోట్ల చెప్పారు. వాటికి నిధులు ఇవ్వడం, లక్షల మంది దరఖాస్తులు చేసుకొని స్వయం ఉపాధి కోసమైనా ప్రయత్నం చేద్దామనుకుంటే వాటికి ఇవ్వడం లేదు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇస్తే, సబ్సిడీల ద్వారా ఇస్తే స్వయంగా ఏమైనా ఉపాధి పొందొచ్చు అని చెప్పి దరఖాస్తులు పెట్టుకుంటే కాంగ్రెస్ అధికారంలో వచ్చిన నాటి నుంచి ఒక రుణం కూడా లోన్ కూడా ఇవ్వలేదు. సౌకర్యం కూడా అంటే ఎస్సీ ఎస్టీ దరఖాస్తులు పెట్టుకొని చూస్తున్నారు తప్ప ఇవ్వడం. ఉద్యోగాలు భర్తీ చేయరు, ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు లేరు. అట్లాగే నిరుద్యోగులు ఆందోళన చేసి అరెస్ట్ చేసి నిర్బంధానికి పాల్పడతారు. గత ప్రభుత్వం